సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కానీ అంత కాదు సార్, అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? అసలు అవ్వలేదండి. అంటే ఇంత అందరూ తీసేస్తున్నారు. డిస్టర్బ్ అవ్వలేదు, కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అవునా? అంటే బికాస్ ఆఫ్ అంటే ఎందుకనంటే ఈడికండి ఇట్లా చాలద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. వీడితో వెళ్ళి మన సినిమా చేయాలి, ఇప్పుడు వీటితోటి డిస్టర్బ్ అయ్యారు. వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి ఆడియన్స్ దయ వల్ల. హౌ డూ యూ ఫీల్ సార్ ఓవరాల్గా సినిమా పరిశ్రమకి? మీరు ఎక్కడ భీమవరంలో కదా సార్ మీరు చదువుకున్నది? భీమవరంలో చదువుకున్నారు? భీమవరంలో చదివానండి. మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివాను, తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ మెడ్రాస్లో చేశానండి. అంటే క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. ఆ పిచ్చితోటి ఇక్కడికి వచ్చానండి. ఆ పిచ్చి కోసమే ప్రతి క్షణం ప్రయత్నం చేశాను. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి, చాలా దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. అంటే పప్పలు వండుకునే స్థితికి, అంటే కాజాలు ఇవన్నీ చేసుకుని గడిపితేనే తప్ప జరిగిన ఎంకామ్ చదువుకున్న తర్వాత అది కూడా చేశానండి. కానీ ఆ రోజున కూడా నేనేమి ఎదగబోయేటటువంటి నన్ను నేనే చూసుకున్నాను తప్ప అయ్యో జరుగుతున్నది మాత్రం నేను చూసుకోలేదు. ఆ సిచ్యువేషన్ అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది సార్? మీరు కాజాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మా సొంతంగా ఒక కంపెనీ ఉంటుందండి, స్వీట్ కంపెనీ ఉంటే అప్పుడు అందులో మొత్తం 20 మంది 30 మందిని పనులు పెట్టారు అనుకోండి, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, అంచేత తక్కువ మన ధరకి సప్లై చేయొచ్చు కదా అలాగని చెప్పేసి నువ్వు కూడా పని చేయొచ్చు కదా అంటే నేను కూడా నేర్చేసుకుని నేను పని చేస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంకామ్ చేసేసాను అంతే. చేసేసి ఒక మంచి విషయం చెప్తానండి ఇప్పుడు. ఒక రోజు నా కోసం నాకు బాగా ఫ్రెండ్ ఒక అతని పేరు విష్ణు, అతను నా కోసం వచ్చాడండి ఒక రాజదూత బండి వేసుకుని, బాగా ఫ్రెండ్. మేము పార్వతీ భవన్లో చదువుకునేవాళ్ళం అండి. అక్కడ కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటూ పార్వతీ భవన్లో ఉన్నప్పుడు అతను బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ లైక్ రూమ్మేట్ అనుకోండి. అతను నా దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను అప్పుడు ఒక చిన్న టవల్ కట్టుకునండి కచ్చలు చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు నీ కోసం ఎవరో వచ్చారు ఇలాగని. చూస్తే వీడు టవల్తోనే ఉన్నారండి. మరి పని చేసుకుంటే టవల్తో ఉండకపోతే ఎలా ఉంటాం? అవును అంతే కదా. పెద్ద చొక్కాలు వేసుకుని ప్యాంట్లు వేసుకుని జీన్స్ వేసుకుని ఉండమండి మనం, అలాగే ఉన్నాను. అంటే వాడు వచ్చాడు, వాడు వస్తే కూర్చోబెట్టవాడిని, రే కుర్చీలో కూర్చోనుకో అంటే పర్లేదు కింద కూర్చుంటాను అన్నాడు. నువ్వు కుర్చీలో కూర్చో, ఎందుకు నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పి నేను చేసి రే కాజా ఒకటి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా. వాడు అది తింటూ ఏడ్చేసాడండి. అయ్యా, లిటరల్గా ఏంట్రా ఇది, నువ్వు ఈ పరిస్థితి నీకు అలాగని ఫీల్ అవ్వద్దురా, నువ్వు తిను హ్యాపీగా తిను అంటే అది తినలేదండి, వదిలేసేసి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంటే అన్ని రకాలు మనం చూస్తాం, ఇవన్నీ కూడా మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అవును సార్, అదే తప్పదు అవన్నీనండి. అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా ఎస్ రేపటి రాబోతున్నటువంటి రోజు మనది ఇది కాదు, మంది ఇంకోటి ఏదో, అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అని నమ్మకం ఉండేది అప్పటికే. ఉండేదండి, ఆ క్షణం కూడా ఉండేది. అక్కడి నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్, దట్ ఆ ప్రాసెస్? ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో అచ్చిరెడ్డి గారు ఆయన బాగా హెల్ప్ చేశాడండి, చాలా హెల్ప్ చేశాడు. మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు, బాగా మాటలో చెప్పలేనంత. మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు. అవునండి, అచ్చిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి యాక్చువల్గా చెప్పాలి అని అంటేనే. అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి.
అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి, స్వీట్స్ కంపెనీ. దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు. మ్మ్. అప్పుడు చిన్న టీవీఎస్ 50 అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొని నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వచ్చానండి మెడ్రాస్. నెలకు వచ్చి 3,000 రూపాయలు మొత్తం మీద అటు చేసి ఇటు చేసి పొగేసి మొత్తం మీద తనకి పంపించబడ్డాను. 3,000 రూపాయలా సార్? ఆ 3,000 రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఏదో రకంగా మొత్తం మీద మనం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం నానా ట్రైలు చేశానండి. నా వాళ్ళ జంజాల గారిని కలిశాను, దాసరి నారాయణరావు గారిని కలిశాను. అప్పట్లో ఎవరు ఇవ్వలే? ఎవరు వేరే ఏదో చిన్న చిన్న ఆటలలో ఏదో చిన్న వేషాలు ఏవో వేశారండి. బట్ అవి ఏమి ఉపయోగపడవండి అవి. సో ఇలాగా ఒక జీవితం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా, మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం. చిన్న వీడియో బిజినెస్ అండి. వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అప్పట్లో ఏముంది మాయాబజార్ లాంటి సినిమా ఇది కొన్నాం. మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పలేము. అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ మీరు. అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా అచ్చిరెడ్డి గారు నేర్పిందే మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాము అనుకున్నాం అనుకో, వాళ్ళకి బుధవారం అని చెప్పు. ఇది ఒకటి పాటించు నువ్వు. నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు నీకు అని చెప్పేవారు ఆయన. నేను అలాగే చేసేవాడిని అండి. సోమవారం శనివారం నాడు వచ్చేసేది నాకు. వచ్చేస్తే వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి ఏమంటే మీకు ఇవాళ అంటే సండే అనుకోండి, మీకేమీ అభ్యంతరం లేదు కదా, డబ్బులు యాక్చువల్గా మీకు బుధవారం ఇస్తా అన్నాను, ఇవాళ రెడీ అయిపోయినాయి అండి. అలాగని చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. వాడు షాక్ అయిపోయాడండి. ఏంటగా ఇప్పుడు బుధవారం నాడు ఇస్తా అన్నావు కదా, నువ్వు ముందు ఇచ్చేస్తావేంటి? అలాగని మీరు తీసేసుకోండి సార్. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే మంచి బంధాలు ఏర్పడతాయి. క్రెడిటబిలిటీ బాగా పెరిగింది. క్రెడిబిలిటీ కరెక్ట్ సార్. ఈ క్రెడిటబిలిటీ తోటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి. కొబ్బరి బండం స్టార్ట్ చేసినప్పుడు ఈ క్రెడిటబిలిటీ హెల్ప్ అయ్యి ఒక 9 పైసా మేమేం పెట్టుకోలేదు. కాకపోతే దాని మీద వచ్చినటువంటి లాభాలు మాత్రం బాగా వచ్చాయండి. వచ్చిన లాభాలు మొత్తం అన్నీ కూడా నా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేసాను. డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి అలాగని చెప్పేసండి. ఆ తర్వాత సినిమా మాయలోడు. అప్పుడు ఇక డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను. ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా ఒక దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతూ నేను మంచి మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే కారణం ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ మీరు రాయాలి, రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. డబ్బు అంటే ఇప్పుడు ఆయన కనీసం ఒక 1,00,000-2 లక్షలు డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అవును. నా దగ్గర ఏది. మరి ఎలా తీస్తారు సార్ సాహసించి అంత పెద్ద సినిమా? చేస్తాను, ఇప్పుడు చేయగలను, చేస్తా. ఎప్పుడు కూడా క్రెడిటబిలిటీ అనేటటువంటిది పాడు చేసుకోకపోతేనండి మనిషి ఏమైనా సాధించగలుగుతాడు సార్. నాకు తెలుసున్నంత వరకునండి. అది మాత్రం పాడు చేసుకోకూడదు. అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలండి, మనిషి ఎప్పుడు హీరోలాగా ఉంటాడు. నేను ఇప్పుడు చేస్తానండి. నేను అది రాసి అప్పుడే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. అవతల మా అల్లుడు గారు ఉన్నారండి, నా పెద్దమ్మాయి హస్బెండ్, పేరు రాఘవరెడ్డి. వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ ఉందండి అక్కడ. సో అంటే మొత్తం చుట్టూ మొత్తం అందరూ కూడా నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి. అవును, మీకేమో ఐడియాలు ఉన్నాయి, మేరే పాస్ ఐడియా హే అంతే. అత్యంత చేయటమేనండి సార్. కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి. అప్పుడు అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను, శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు. అది శుభలగ్నమే చేశారు వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు.
తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ, ఆ, ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి ఇంకోటి, హౌస్ఫుల్ అలాగని. మొత్తం ఈ సినిమాలన్నీ కూడా రీమేక్ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయినాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి. చాలా సార్, అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్ ఈ ద నాలెడ్జ్ కోసం. చైనీస్ విలనా సార్? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా? ఇక్కడే ఉంటారు ఆయన? లేదండి, చైనా అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడు ఆయన. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి, పట్టేస్తాను. చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్ ఆడైతే కరెక్ట్ అని నేను ఎంచుకున్నానండి. ఆడ ఎక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము, వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి, త్రిబుల్ చేస్తున్న అమ్మాయి ఉంది కదా, కొంచెం ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఈ సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్, కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఒక అతను ఉన్నాడండి, ఆయన హిందీ, సరే, హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ పాత మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు? ఒక్కళ్ళు కూడా ఉంటారు. అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ, లేదు మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలీ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు? ఒకవేళ హీరోకి మదర్గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఏం అనుకోలేదండి. అనుకుంటే ఇక అప్పుడు చెప్తా. కృష్ణారెడ్డి గారు అంటే క్లీన్ సినిమా, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి పాటించి చూపించారు. మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి, ఎక్కడ గీత దాటకూడదని. అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాళ్ళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేనుని? మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి సార్. న్యూస్ పేపర్లోను మోహన్ లాల్ వదిలేస్తున్నాడని ఏదో వచ్చిందని న్యూస్. ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానని తప్ప లోతుకి వెళ్ళను నేను. అస్సలు పట్టించుకోనండి. నాకు ఇదంతా కావాల్సింది. నేను మీకు ఇందాక చెప్పానే, ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా వెతికేస్తానండి నేను. ప్రపంచంలో అది ఎవరైనా పర్లేదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎవరైనా పర్వాలేదండి, వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి. అది ఓకే సార్. అది ఇది సినిమాలు నేను చేయవలసింది అది, నేను చేయవలసింది అది, తగిందది, చేయబోయేది అదండి. అంతే తప్ప అక్కడ రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడతాం, బికాజ్ యు స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి. నేను అన్ని పట్టించుకోనండి, ఇదేమీ నాకు సంబంధం లేదు. కానీ వాస్తవం ఉందా సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ అలిగేషన్స్ ఏవైతే ఒక జస్టిస్ కమిషన్ రిపోర్ట్ నేను ఎలా చెప్పగలుగుతానండి? నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను వాటిని జోలికి వెళ్ళను, వాటిని పట్టించుకోను, వాటిని తెలుసుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. అంతే. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే. ఓకే, ఇలా చెప్పండి సార్, మీ సెట్లో డిసిప్లిన్ ఉండేలాగా మీరు ఎలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి? మీ సెట్స్లో వివాదాలు ఇటువంటివి రాకుండా మీ యూనిట్లో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సాధారణంగా ఏంటంటే మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు అక్కడ అంటారు. అంటే ఇప్పుడు ఆహ్వానంలో రమ్యకృష్ణ గారు చేశారు, పెద్దవాడు బాహుబలిలో కూడా చేశారు. అప్పుడు రమ్యకృష్ణ గారు చేసినప్పుడు ఎంత అందంగా చూసుకునేవాడు అంటే, ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు అండి, పట్టుబట్టలు పెట్టి వెండి పళ్ళులో అందులో పెట్టండి, దానిపైన ఒక 10,000 రూపాయలు డబ్బులు పెట్టి, కుంకుమ పెట్టి, ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి. ఆవిడ ఏడ్చేశారండి పట్టుకొని. ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. గ్రేట్ సార్. అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతా నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి. కరెక్ట్ సార్. అదే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా సార్, సౌందర్య లాంటిది ఆర్టిస్ట్ ఉంది, ఎంత గొప్ప నటిస్తారు, ఎంత మంచి యాక్ట్రెస్ అండి ఆవిడ. ఒక సినిమాలో చేయనన్నానని
తనంతట తానే ఫోన్ చేసి మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది బాబు మోహన్ పక్కనే అని అంటే మీరు ఆలోచించండి హౌ Correct, sir. అంటే హౌ ఆర్ మెయింటైనింగ్. మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుందండి. అవును సార్. వీడు ఆ గొడవల్లోకి వెళ్ళడం, వీడికి ఇవన్నీ అనవసరం, అతని పద్ధతి ఏదో అతనిది, అతను ఇదిలో అతను ఉంటాడు అంతే. దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి, ఒకవేళ నచ్చలేదు మానేస్తారు, మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు. అంతే కదా. అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి, ఇబ్బంది లేదు. దేనికి సమస్య లేదు. ఇప్పుడు ఈ మలయాళ హీరో ఎవరో చెప్పరా సార్ మాకు? ఎస్టాబ్లిష్డ్ హీరో అని చెప్పారు. ఆ, ఆ, అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అండి, మలయాళం హీరో సిజ్జు విల్సన్ అలాగేనండి అతని పేరు. అతన్ని పట్టుకొని వస్తారండి. సో అతనితో మాట్లాడాలి ఇంకా మాట్లాడాలండి, ఇంకా మాట్లాడాలి. నేను వేసుకున్నాను అంతే, మీ లెక్కలు నా అంతే లెక్కలు తప్పకుండా నావి. అది. సో అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ఈ సినిమా మా బహుభాషల్లో తీస్తారా, ఒక తెలుగులోనే ఉంటుందా? లేదండి, బహుభాషల్లో చేస్తానండి. ఇంగ్లీష్లో చేస్తాను, మలయాళంలో చేస్తాను, హిందీలో చేస్తాను, ఇంకెలా ఏ భాషలో వీలైతే ఆ భాషలలో చేస్తారండి. ఏమో రేపు పొద్దున జనానికి నచ్చింది అనుకోండి, దానికి బ్రహ్మరథం పడితే వాళ్ళే తర్జుమా చేయించుకుంటారు ఎక్కడెక్కడికో, ఎక్కడెక్కడ కన్నడ, మలయాళం, హిందీ, ఇవన్నీ కాకుండానండి జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. అవును, అక్కడ మొంగలియన్ విలన్ ఉండగా ఏముంది, ఆత్మ ఒకళ్ళు చాలు కదా సార్ సినిమా నడిపించడానికి. కృష్ణారెడ్డి గారు, మీరు వర్క్ చేసిన మోస్ట్ చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా తట్టుకున్నారు? నేను అసలు కొంతకాలం ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయానండి, నా వల్ల కాలేదు, నేను స్విచ్ ఆఫ్ చేసేసావాడిని. ఎంత దారుణం సార్, ఎంత విధి అంటారా లేకపోతే నాకు అసలు విధి అనే చెప్పాలంతేనండి. ఎంత చక్కని తల్లి సార్. ఎందుకంటే ఆవిడతో పాటు వాళ్ళు అన్నయ్యానండి, ఇద్దరు కలిపి మంటల్లో ఆహుతైపోయి వెళ్ళిపోయారు అని అంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. మహానటి బాగా చాలా మంచి యాక్ట్రెస్ కదా సార్. మస్ అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేమండి అసలు. ఆర్తనాదాలు మామూలుగా కాదండి అవి, అన్ఇమాజినబుల్. నేనైతే నేను ఊహించుకోలేను కూడానండి ఇలా జరుగుతుంది అలాగనేది, ఊహ కూడా ఉండదు నాకు. అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? చాలా అందంగా అర్థమైందండి, చిన్నటి జీవితం ఇది, సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని. ఇక మిగతావి ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో, మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి. మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి. నువ్వు ఏం చేస్తావో చేసుకో, నేను చేసేది నేను చేస్తున్నాను, అది కూడా నువ్వు ఇచ్చిన దానివల్లే నేను చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను, చేత నా చేత చేయిస్తున్నావు కాబట్టి దాని రిజల్ట్ కూడా నీకు సంబంధించింది, నాకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఇది నేను తెలుసుకున్నటువంటిదండి. అంచేత ఎందుకు ఈ కాస్త కోసం దర్పాన్ని ప్రదర్శించి అహాన్ని చూపెట్టి ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడి ఇది చేయొద్దు. ధర్మంగా, గౌరవంగా ఎదుటి వ్యక్తిని మర్యాద ఇస్తూ నువ్వు ఎలా ప్రవర్తించగలవో అలా ప్రవర్తించు, సరిపోద్దంతే. ఇది ఒకటి నేను నేర్చుకున్నదండి. ఎక్సలెంట్ సార్. మీ కొత్త సినిమా ఎప్పుడు సార్ స్టార్టింగ్? బహుశా 2 monthsలో స్టార్ట్ అవుతుందండి. ఎక్కడెక్కడ షూటింగ్ అడగచ్చా? అప్పుడు ఇంకా ప్లానింగ్లో అడగొచ్చండి. మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాం అండి అన్నిటికీ కూడాను. అంటే 90% రామోజీ ఫిలిం సిటీలో చేస్తానండి. ఇక్కడే. ఓకే, అయితే డెఫినెట్గా ఇది ఫ్యాంటసీ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఇలా నాలెడ్జ్తో కూడినవి, పురాతనమైన నాలెడ్జ్ మన చేతిలోకి రావడం, ఇలాంటి సినిమాలు వినంగానే మంచి జోష్ వస్తుంది అందరిలో తప్పకుండా. అండ్ ఐ థింక్ భారతీయ సంపద అంత గొప్పది కాబట్టి అది సార్. సో అయితే కృష్ణారెడ్డి గారికి మేము ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అని నమస్కరించి చెప్తూ, సార్ కృష్ణారెడ్డి గారు, మీరు దైనందిన జీవితంలో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు సినిమాలు చూడడం, రాసుకోవడం, ఇవి కాకుండా ఎనీ అదర్ హాబీస్? మిగతా ఏం పెట్టుకోరండి, అంతే. సినిమాలు చూడడం, లేకపోతే రాసుకోవడం,
లేకపోతే కొత్త విషయాలు తెలుసుకోవటం. మ్మ్. ఐప్యాడ్ ఉంటుంది కదా అండి, ఈ ప్రపంచం గురించి మొత్తం అదే తెలియజేస్తూ ఉంటుంది మనకి. అవును. అంచేత మొత్తం అన్ని ఏదైనా సరే అన్నీ తెలుసుకుంటానండి. కొత్త కొత్త పాటలు వింటూ, నాకు నచ్చిన జూలు నేను చేసుకుంటూ, నా జీవితాన్ని నేను హ్యాపీగా గడిపేస్తానండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా వాడబోతున్నారా సార్ మీరు? ఏఐ ఇప్పుడు ఇలా 10 సెకండ్లలో పాట ఇచ్చేస్తోంది ఏఐ, లేదండి. వాడరా? ఆ, కృష్ణారెడ్డి గారి స్టాంపే ఉండాలి. అంతేనండి. అంటే మీ పాట, మీ లిరిక్, మీది. సో గ్రేట్ సార్. అట్టే వెళ్తున్నాను నేను, అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏమి వాడే అవకాశాలు అసలు అంటే టెక్నాలజీగా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతానండి. మ్మ్. టెక్నికల్గా వాడతాను తప్ప ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం నేను వాడను. వాడదలుచుకోలేదు.